ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సాతానుడు కొన్ని ఆకర్షణలతో మనల్ని ఆకర్షిస్తూ దేవునికి ఇష్టం లేని మార్గంలో మనలను నడిపించడానికి దేవుని బిడ్డలను ఎలా శోధిస్తాడు, అటువంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 141వ కీర్తన 4వ వచనంలో, పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపడకుండానట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. వారు పాపం చేసేవారు, దుష్కార్యాలు దుర్నీతి క్రియలు చేసేవారు నాకు తెలుసు. అయితే వారి దగ్గర నాకు ఇష్టమైనది నాకు నచ్చింది కొన్ని ఉన్నప్పుడు, వారు తప్పు చేసేవారు దుర్మార్గులైనా నాకు నచ్చింది వారి దగ్గర నేను పొందుకుంటానని దానికి మనం ఆకర్షింపబడి వారిని వెంబడిస్తూ ఉండే ప్రమాదంలో ఉంటాం. మనుషులు దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసేవారైనప్పుడు వారి దగ్గర మనకు నచ్చింది ఏమున్నప్పటికీ కూడా వాటికి మనం ఆకర్షింపబడకూడదు ప్రియులారా. ఈ సందర్భంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే నలుగురు హెబ్రీ సహోదరులను జ్ఞాపకం చేసుకుందాం. వారు యెరూషలేము నుండి ఇశ్రాయేలు యోధా దేశం నుండి బబులోను దేశానికి బానిసలుగా కొనిపోయబడిన తర్వాత నెబుకద్నెజర్ కొంతమంది యవనస్తులను స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఈ నలుగురికి కూడా నెబుకద్నెజర్ టేబుల్ మీద ఉన్న ఆహారము, ద్రాక్షారసము, రాయల్ డెలికసీ వారికి వడ్డించారు. కానీ వీరేం చేశారండి? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. రాజుగారి ఫుడ్ ఎప్పుడు కూడా బాగుంటుంది, స్పెషల్ ఫుడ్, మంచి మీట్ ఉంటుంది, మంచి ద్రాక్షరసం ఉంటుంది. కానీ అది అన్యులకు లేక వారి వారి దేవతలకు, విగ్రహాలకు అర్పింపబడిన బలిమాంసములు అర్పిస్తారు అనే ఉద్దేశాలతో అవ్వచ్చు, వాట్ ఎవర్ ద అదర్ రీజన్స్ మేబీ. దానివల్ల నేను అపవిత్రపరచుకోనని చెప్పి దానియేలు తన యొక్క స్నేహితులు తమ నోరును కట్టుకున్నారు, తమ ఇష్టాన్ని చంపుకున్నారు. యూదులు నాన్ వెజిటేరియన్ ప్రియులు, బాగా తింటారు. కానీ అది వారిని అపవిత్రపరుస్తుంది అని తెలుసుకున్న తర్వాత వారు నోరు కట్టుకుని దానికి దూరంగా ఉన్నారు. భక్తుడైన దావీదు కూడా అదే అన్నాడు, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. ఒక ఫ్రెండ్ నన్ను పిలిచాడు, ఫ్రీగా పార్టీ ఇస్తాడని చెప్పి వాడు ఫ్రీగా ఇస్తున్న డిన్నర్కి మనం ఆశపడి వాని యొక్క అపవిత్రమైన సహవాసంలోనికి మనం వెళ్తున్నామా? ఒక వ్యక్తి మనకు నచ్చకపోయినా, ఆ వ్యక్తి వాక్యానుసారంగా లేకుండా దుర్మార్గంగా జీవించిన, ఆ వ్యక్తి దగ్గర ఏదైనా లాభం మనకి జరుగుతుందని చెప్పి ఆ వ్యక్తితో సహవాసం చేస్తున్నామా? దేవుని వాక్యం చెప్తున్నది, దుష్ట సహవాసము మంచి నడవడికను చెరుపును అని 1 కొరింథీ 15:33లో ఉంటుంది. గమనించండి, దేవుడు మనకి ఏం కావాలో అది ఈ మార్గం కాకపోతే మరొక మార్గంలో ఇస్తాడు. కానీ దుష్టులతోనూ దేవునికి విరోధంగా జీవించిన వారితోనూ కలిసి జీవించి మనకిష్టమైన వారి యొద్ద నుండి పొందుకోవడానికి ప్రయత్నించొద్దు. వారికి దూరముగా ఉండు, వేరయ్యుండు అనే వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:17. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియులారా, మన ఉద్యోగం చేస్తున్న చోట అవ్వచ్చు, చదువుకునే ప్లేస్లో అవ్వచ్చు, మనం నివసిస్తున్న మన నైబర్స్ మధ్య అవ్వచ్చు, వారి జీవితాలు దేవునికి విరోధకరమైన జీవితాలు అయినప్పుడు మనకి కావలసింది, మనకిష్టమైనది వారి దగ్గర ఉన్ననో వాటికి మనం టెంప్ట్ అవ్వకుండా, నా ఇష్టాన్ని తీర్చువాడు నా యేసయ్య, ఆ అపవిత్రమైన వారి సహవాసంలో నేను ఉండకూడదని చెప్పి వారికి దూరంగా ఉంటే దేవుడు మనల్ని ఎలా తృప్తిపరచాలో ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి లెట్ us నాట్ బీ టెంప్టెడ్ టు దర్ ఈవిల్ డెలికసీస్. వారు ఎంత రుచికరమైనటువంటి ఆహారం పెట్టినా ఆ సహవాసానికి కూడా మనం వెళ్ళొద్దు. దేవుని ద్వారా మనం తృప్తి చెందుదాం. దేవుడు అటువంటి కమిట్మెంట్ని దేవుడు చూసి మనల్ని ఎలా తృప్తిపరచాలో ఆయనకి తెలుసు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు,
వారు తృప్తిపరచబడుదురు. నేను తృప్తిపరుస్తాను ఆయన అంటున్నాడు. కాబట్టి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిద్దాం. అపవిత్రమైనటువంటి సుఖ సౌఖ్యాలకు శోధింపబడద్దు, టెంప్ట్ అవ్వద్దు. దేవుడు మనకు తోడుండి మనల్ని రక్షించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో మాకు ఎదురవుతున్న శోధనలకు మేము ఏమాత్రము కూడా టెంప్ట్ కాకుండా, అది ఎంత ఇష్టమైనదైనా, ఎంత రుచికరమైనదైనా, ఎంత ఆకర్షణమైనా, నీకు విరోధకరమైనటువంటి జీవితం జీవించే వారి యొద్ద నుండి నేను ఏమాత్రం పుచ్చుకోకుండా, నీ నుండి నేను సాటిస్ఫై, నీ నుండి నేను తృప్తి చెందాలి తప్ప, నీ నుండి నేను పొందుకోవాలి తప్ప, నీ గుప్పుల నుండి నేను పొందుకోవాలి తప్ప, అపవిత్రమైన మార్గం నుండి నేను పొందుకోకుండా నేను పరిశుద్ధంగా బ్రతుకుటకు నాకు సహాయం చేయి ప్రభు అని నీకు ప్రార్థన చేసుకుని, పరిశుద్ధంగా జీవించి నీ మహిమైశ్వర్యం నీ తగిన సమయంలో నీ ద్వారానే తృప్తి చెంది దీవింపబడే జీవితాలు మాకు దయచేయమని, పరిశుద్ధపరచుకుని నీకు సాక్షిగా మేము బ్రతికే భాగ్యము ప్రతి దినము ప్రతి విషయంలో మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకి తోడుండి నడిపించి, రక్షించి, కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.